మొత్తం ఇక్కడ 9 మంది ఫైట్ డ్రైవర్స్ ఉన్నారు. సబ్మెరైన్ బ్లాస్ట్ అయి పడిపోయినప్పుడు ఎలా ఉంటుందో అదనమాట దీని అర్థం. ఇదిగో బ్లాక్ బాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మొత్తం ఇది ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే. గాయస్ మనమైతే వైజాగ్ ట్రిప్కి వచ్చి మనం చాలా చోట్ల అయితే తిరగడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆర్మీ విమానం ఎయిర్ క్రాఫ్ట్ ఓకే, మనం ఆ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనం ఈరోజు అయితే చూడబోతున్నాం. అండ్ ఇదే చూడాలి కనిపిస్తుంది ఆర్మీ విమానం. ఇది అది కాదులేండి, ఇది ఆ విమానం యొక్క దాని తోక లోపలికి వెళ్ళి చూడాలి. అండ్ గాయస్ ఇక్కడికి వచ్చినాక మీరు రూమ్ రెంట్ వాటికి ఇబ్బంది పడిన అవసరం లేదు. వైజాగ్ వచ్చినాక ఎక్కడైనా కానీ రూమ్ రెంట్ అనేది మీకు దొరుకుద్ది. కాకపోతే రూమ్ కావాలంటే మ్యాక్సిమం 1500 లేకపోతే 1300 1000 లెక్క ఉంటాయి రూమ్ రెంట్స్ అనేది. మీరు ఎక్కడైనా కానీ వెళ్ళినా కానీ సేమ్ అదే ఉంటాయి. ఏసీ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో గైస్ మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళినాక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉందనేది ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అయితే టికెట్ కౌంటర్లో 70 రూపీస్ అనేది పెద్దవాళ్ళకి, 40 రూపీస్ అనేది 4 to 10 years వరకు 40 రూపీస్ ఉంటుంది. ఇక టికెట్ తీసుకున్నాక ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్ అనేది చెక్ చేస్తారన్నమాట. వన్స్ మోర్ అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత ఇలా లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. కానీ అప్పట్లో అయితే అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్లో చిన్న బర్డ్ అయితే ఉన్నది. ఇలా ఉన్నది. మనం అలా లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమొచ్చి ట్రాన్స్లేట్ కోసం ఒక ఫోన్ ఇస్తారనమాట. అంటే లోపల ఏమున్నా కానీ వాటి నెంబర్ వైజ్గా ఉంటాయి. ఆ నెంబర్ వైజ్గా మనం అంటే పొరపాటున మనకి వచ్చినప్పుడు లాంగ్వేజ్ రాదనుకో ఇక్కడ ఉండబట్టి ఇక్కడ చూపిస్తలేండి ఎలా ఉంటుందని. ఇక్కడ లాంగ్వేజ్ బట్టి మనం దాన్ని ప్రెస్ చేస్తే మనకి లాంగ్వేజ్ తగ్గట్టుగా అది చెప్తుంది అనమాట. లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మ్యాప్. అంటే మ్యూజియం మ్యాప్ అన్నమాట. వాళ్ళైతే ఫోన్ ఇస్తారు, ఫోన్లో ఇక ట్రాన్స్లేట్ ఉంటుంది. నేను చూపిస్తాను. అండ్ ఈ విమానం అనేది యాక్చువల్లీ బర్డ్ చూసి తయారు చేసినంత బర్డ్ ఎలా ఎగురుతుంది అనే దాని ప్రకారంగా అంటే బర్డ్ ఎగురుతున్నప్పుడు ఈ విమానం అనేది ఎలా ఎగురుద్ది అనేది ఆ బర్డ్ పరంగా వీళ్ళు ఇన్స్పిరేషన్ బర్డ్ని ఒక గద్దని ఇన్స్పిరేషన్ తీసుకొని దాని పరంగా ఈ విమానం అనేది తయారు చేయడం అయితే జరిగింది. అండ్ సబ్మెరైన్ అనేది ఫ్రంట్కి ఉంటుంది. అది సబ్మెరైన్ అనమాట ఒక చేపను చూసి తయారు చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ చార్జ్ చేస్తున్నప్పుడు టికెట్ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్లీ అయితే పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ కాబట్టి అండ్ 100 రూపీస్ పెడితే సబ్మెరైన్కి ప్లస్ దీనికి రెండుకి మిక్స్ అయిపోద్ది అంటే 30 రూపీస్తోనే మనం ఇంకొడితే మనం ఆఫర్గా ఇంకో దాన్ని చూడొచ్చు అనమాట. అంటే ఈ మ్యూజియంని అండ్ సబ్మెరైన్ కూడా రెండింటిని కూడా చూడగలం అన్నమాట 100 రూపీస్ పెడితే. లేదు ఒకటే చూస్తానంటే 70 రూపీస్ పెట్టి మనం ఇలా లోపలికి ఎంజాయ్ చేయడమే. చాలా బాగుంటుంది కదా, బ్యూటిఫుల్. ఒకప్పుడు ఇక్కడ వచ్చాను, బట్ ఏంటంటే అప్పుడు నా ఫోన్ సరిగా వర్క్ అవ్వలేదు. అయితే ఇక్కడ వరకు అయితే ఇలాగే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక ఎంట్రీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఈ బోర్డు అనమాట ఉంది. బోర్డు నుంచి ఇక్కడ దాటుకొని వెళ్ళాలి.
లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నెంబర్ వైజ్గా అంటే ఇది 2వ నెంబర్, ఫస్ట్ నెంబర్ అనుకుంటా. అండ్ దీన్ని గమనించారా? ఇది పక్షి ఆకారంగా చేసి అంటే అవతల రూపం అనమాట విమానం రెక్క కనిపిస్తుంది అన్నమాట. ఇవతల నుంచి అయితే పక్షి రూపంలో కనిపిస్తుంది, కానీ అవతల నీడ గమనించండి, నీడ ఎయిర్ క్రాఫ్ట్ కదా, అది అలాగనమాట. దీన్ని అనమాట అలా డిజైన్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఇవతల పక్కన పక్షి రూపంలో, అవతల వచ్చి విమానం అన్నమాట, అంటే పక్షి రూపంలో. అంటే ఇది ఏంటంటే ఫోన్ అయితే ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ అనమాట మనం అక్కడ దాకా చూపించేది కదా డిజైన్ లెక్క, దాని ఫస్ట్ టైం వచ్చి దాని గురించి చెప్తుంది. సెకండ్ టైం వచ్చి ఇది ఆండ్రే టుఫోలే అని ఉన్నది కదా, సెకండ్ టైం వచ్చి వీటి గురించి చూపిస్తాను. చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందని. ఫోన్ అయితే ఇలా ఉంటుంది. ఫోన్ ఆన్ చేస్తే లాక్ తీద్దాం. లాక్ తీసినాక యాప్ అనమాట, ఇదిగా యాప్ ఇదే మ్యూజియం అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అయితే మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనేది ఉన్నది. మనకి ఏది మనం ఏ లాంగ్వేజ్ వాళ్ళమైతే ఆ లాంగ్వేజ్. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినట్టయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం. లేదు నాకు ఇందులో ఏది రాదు, తెలుగు చెప్పాలనుకుంటే ఇక్కడ తెలుగుతో ఉన్నది, ఇంగ్లీష్తో ఉన్నది. మీకు రాకపోతే తెలుగు మీద క్లిక్ చేస్తాం. తెలుగు క్లిక్ చేసినాక 1వ నెంబర్ అనేది మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించినట్టుగా అందులో ఫస్ట్ ఎంట్రన్స్ డిజైన్ చూపించాం కదా, దాని గురించి చెప్పడం అయితే జరుగుతుంది. నెంబర్ 1 సరే, దాని గురించి అంటే చెప్తుంది. అయితే గైడ్ అని నొక్కితే దాని గురించి చెప్తుంది. ఇలా మనం తెలుసుకోవచ్చు. అండ్ 2వ నెంబర్ చూసుకుంటే ఇలా చూపించాం కదా, ఆండ్రే అని సారీ ఆండ్రే టుఫోలే అని. ఇప్పుడు సెకండ్ గురించి దాని గురించి చేసుకోవచ్చు. ఇతను ఎవరు అనేది టుఫోలే అండ్ ఆల్బర్ట్రాస్ అయితే ఆల్బర్ట్రాస్. ఇతను ఎవరంటే ఆండ్రే టుఫోలే. ఈ ఆండ్రే టుఫోలే అన్నమాట శత్రువుల్ని పోరాడడానికి తయారు చేసినటువంటి అతనే. అంటే శత్రువుల్ని దాడి నుండి పోరాడడానికి అన్నమాట ఈ విమానాన్ని అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఈ విమానం ఎలా తయారు చేయడం అంటే చూసుకుంటే ఆల్బర్ట్రాస్ పొజిషన్ అంటే సముద్రం లోపలికి వెళ్ళి దూసుకెళ్ళి లోపల ఉన్నటువంటి చేపల్ని అలా తింటుంచుడు గడ్డ, ఆ విధంగా అన్నమాట. దాని పరంగా బర్డ్ పరంగా ఈ బర్డ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని టుఫోలే ఆండ్రే గారు అనమాట ఈ TU-142 అనే ఏరోప్లేన్ అనే ఇతను తయారు చేయడం అయితే జరిగింది. శత్రువులని వెంటాడడానికి కోసం ఈ ఏరోప్లేన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇతను ఎయిర్ప్లేన్ తయారు చేయడం అయితే జరిగింది. ఈ పక్షి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానం డిజైన్ అన్నమాట ఏ విధంగా చేశారో, ఏ విధంగా చేయబడింది అని దీని అర్థం. మీరు చదవాలనుకుంటే పార్టీస్ చదవచ్చు. ఇది 142 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ డీటెయిల్స్. ఎయిర్ క్రాఫ్ట్లో
ఏమేమి ఉంటాయి ఏమని మొత్తం ఇక్కడే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ. ఇదేమొచ్చి థర్డ్ ఏంటంటే ఇది బ్లాక్ బాక్స్ అంటారు దీన్ని. ఈ బాక్స్ ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు లోపల ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ టైంకి ఏం జరిగింది, ఏ టెక్నికల్ ఇష్యూ వలన లోపల అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ కూలిపోయి పడిపోయినా కానీ ఫస్ట్ వెతికేది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఫస్ట్ వెతికేది ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అప్పుడు అంటే ఫస్ట్లో మనుషులు ఒకవేళ అక్కడ బతుకున్నారో లేదో అని ఫస్ట్ చూస్తారు. ఆ తర్వాత వాళ్ళని బతుకున్నట్టయితే వాళ్ళని సేవ్ చేసి తర్వాత ఆ ఇష్యూ అనేది అది ఎలా పేలింది అనేది ఈ బ్లాక్ బాక్స్ వెతుకుతారు అనమాట. ఈ బ్లాక్ బాక్స్ వల్ల వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ ఇష్యూ పరంగా ఎయిర్ క్రాఫ్ట్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగింది అనేది ఈ బ్లాక్ బాక్స్లో మొత్తం ఆల్రౌండ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి ఆల్రౌండ్ అన్నీ మొత్తం ఇందులోనే రికార్డ్ అవుతుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వెతుకుతారు అన్నమాట. అండ్ ఈ పక్క చూసుకుంటే పైలట్ స్టేషన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి మన కారు సైకిల్ నడపడానికి ఒక డ్రైవర్ ఉంటారు కదా, ఆ విధంగానే ఇక్కడ పైలట్ నడపడానికి పైలట్ స్టేషన్ అంటారు. పైలట్ స్టేషన్ అనమాట ఈ విధంగా ఉంటుంది. డోంట్ టచ్ మీద ఆర్కిటెక్ట్స్ అంటే ఇందులో ఏమీ టచ్ చేయకనండి, మీరు పొరపాటున ఏది టచ్ చేసినా కానీ ఇందులో ఇక్కడ పైన వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వచ్చామా చూసేది ఎంతేమో వాటి గురించి తెలుసుకున్నాం అనేది మీరు ఈ మాత్రం చేయండి, కానీ లేనిపోయిన వాటికి టచ్ చేయడం గెలకడం ఎక్కడం అంటే చేయకండి. అండ్ దీన్ని పైలట్ స్టేషన్ అంటారు. ఇక్కడ వరకు అయితే పైలట్ గురించి అండ్ పైలట్ యొక్క డీటెయిల్స్ దాని పార్ట్స్ మొత్తం ఇందులోనే ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. అది ఈ పైలట్ తయారు చేయడంలో ఆ పైలట్కి ఉండే టెక్నికల్ ఇష్యూ అండ్ పైలట్ ఎలా తయారైంది వీటి వల్లనే వీటి యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇక్కడ. అయితే వీటి యొక్క లోపలికి వెళ్ళి చూడడానికి ఇదైతే చాలా స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎప్పుడే ఇక్కడికి ఎక్కువగా ఈ మ్యూజియంకి వచ్చేటప్పుడు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఈ మ్యూజియాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఊరు పరంగా కూడా మేడమ్స్ సార్స్ వచ్చి ఇక్కడికి ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేస్తుంటారు. సో గైస్ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాక వైజాగ్కి వచ్చినాక ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. అప్పుడే ఈ U-142 ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉన్నది, ఏ విధంగా ఉంటుంది, దాని పార్ట్స్ యొక్క మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇందులో ఈ మ్యూజియంలో మొత్తం తెలుస్తాయి. సో డోంట్ ప్లీజ్. అండ్ ఇక్కడ వరకు అయితే చూసాం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డీటెయిల్స్. అండ్ లోపలికి వెళ్తే ట్రైనింగ్ జోన్ అని ఉన్నది. అండ్ ఇటు పక్క చూసుకుంటే ఎస్కేప్ మోటార్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మీ కిందకి దూకడం. సడన్గా అది ఏదైనా బ్లాస్ట్ అయినా దాని టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ ఇలా అక్కడి నుంచి కిందకి జంప్ చేసేటప్పుడు ఎస్కేప్ అంటే కిందకి జంప్ చేసినాక కింద సముద్రంలో పడిన బోట్ పరంగా దిగేటప్పుడు పారాచూట్ వేసుకొని హెలికాప్టర్ నుండి దిగడం, పారాచూట్ వేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ నుండి ఎలా దిగుతారు అనేది మొత్తం ఇందులో మెన్షన్ చేస్తాను. అండ్ ఇదేమొచ్చి ఇండియన్ నావీలో పనిచేసేటటువంటి వాళ్ళు యూనిఫామ్స్. అంటే ఇటుపక్క వస్తే వాటి యొక్క విగ్రహాలు అంటే బొమ్మ లోపల పెట్టడం జరిగింది. పైలట్
ఫ్లైట్ ఇంజనీర్. ఇతను అబ్జర్వ్ చేసేస్తాను, ఫ్లైట్ అబ్జర్వేషన్. ఇతను ఫ్లైట్ గన్నర్, ఇతను ఫ్లైట్ సిగ్నల్. ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్. యాక్చువల్లీ విమానం నడపడానికి మొత్తం 9 మంది ఉంటారంట. అందులో నుంచి ఇతను పైలట్, అంటే పైలట్ని నడిపే అతను. పైలట్ని నడుపుతూ అండ్ ముందుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇతను ఫ్లైట్ ఇంజనీర్, అంటే ఫ్లైట్ యొక్క ఏ టెక్నికల్ ఇష్యూ అయినా అందులో ఏమైనా కానీ ఇతను చూస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఇతనేమొచ్చి అబ్జర్వర్, అంటే ఏ పైలట్ వెళ్తున్నప్పుడు కింద ఏముంది ఫ్రంట్ ఏముంది మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ గన్నర్. ఫ్లైట్ గన్నర్ అంటే ఈ బుల్లెట్ని అందులో ఏమైనా టెక్నికల్స్ వస్తున్నాయి, అందులో ఫ్రంట్ ఏమైనా మనకి డాట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఇతను చూసుకుంటారు అన్నమాట. అంటే ఫ్లైట్ సిగ్నల్, అంటే ఇతను ఫ్లైట్ సిగ్నలర్ అని అంటే ముందుకు ఏమున్నా కానీ అందులో ఏమన్నా కానీ కింద ఏముంది ఫ్రంట్ ఏముంది బ్యాక్ ఏముంది మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఫ్లైట్ సిగ్నలర్ అన్నమాట చూసుకుంటారు. ఇతనేమో ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్, అంటే ఎయిర్ పరంగా ఎయిర్ గాలి వస్తుంటుంది కదా, ఆ టెక్నికల్కి ఏ ఇబ్బంది వస్తుంది, ఎయిర్ పరంగా టెక్నికల్స్ ఉన్నాయా లేవా మొత్తం ఇలా మొత్తం 9 మంది డ్రైవర్స్ అన్నమాట ఉంటారు ఇందులో. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి ఇంతమంది నాకు ఇక్కడికి వచ్చాక తెలియదు, బట్ ఏంటంటే ఇంతమంది అని నాకు తెలియదు. సో ఇక్కడ వరకు అయితే ఇది. సో గైస్ ఇక్కడ వరకు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. సరే గాయస్, ఇక్కడ ఉన్నటువంటి అందరు మొత్తం ఇక్కడ 9 మంది ఫ్లైట్ డ్రైవర్స్ ఉన్నారు. అండ్ లోపలికి చూసుకుంటే ఎక్విప్మెంట్ జోన్, అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి లోపల ఏ భాగాలు ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ ఉంటాయి.